ఏవండోయ్! అందరెలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం ఒక్కసారి తిన్నా సరే అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతది. అదే రాగి క్యారెట్ పరోటా. మరి అదెలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఏం లేదండి. ముందుగా ఓ వెడల్పాటి ప్లేట్ తీసుకొని, ఒక కప్పు రాగి పిండేసుకోవాలి. అందులోనే అరకప్పు వరకు గోధుమ పిండేసుకోవాలి. ఆ క్లిప్పు ఈడ మిస్ అయిందండి. క్లిప్ అంటే మళ్ళీ మీరు జడకు పెట్టుకునే క్లిప్ అనుకునేరు. వీడియో క్లిప్ అండి. ఇందులోనే కూసంత ఉప్పు, కాస్త జీలకర్ర పొడి, మరి పరోటా చప్పగా ఉండకూడదు కదా! అందుకని కొంచెం పచ్చిమిర్చి, అల్లం పేస్టు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఓ కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకొని కలిపేసుకోవాలి. క్యారెట్ తురుము ఒకటే కాదండి. ఇష్టం ఉంటే కొంచెం బీట్రూట్ తురుము, సొరకాయ తురుము కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా కలిపేసినాక నీళ్లు పోసేరు. మజ్జిగ పోసుకోవాలండి. చిక్కగా ఉన్న మజ్జిగని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ముద్దలాగా చుట్టేసుకోవాలి. ఈ మజ్జిగ పోయడం వల్ల మన పరోటాలు కాస్త మెత్తగొస్తాయండి. ఇలా పిండి ముద్దలాగా మొత్తం కలిపేసేసుకొని, మూత పెట్టేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు పరోటాలు ఇంకొంచెం మెత్తగొస్తాయి. అలాగే రుచిగా గూడా ఉంటాయి మరి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇయట నేను ఓ ముగ్గురికి సరిపడా పరోటాలు చేత్తన్నానండి. మీరు చూసి చేసుకోండి మరి. ఈడ మొత్తం ఒక 10 వరకయినియి నాకు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా గోధుమ పిండిలో ముంచేసి చిన్నగా ఒత్తుకోవాలండి. బలమంతా చూపిచ్చేరు. ఇరిగిపోతాయి. నిదానంగా సున్నితంగా ఒత్తుకోండి మరి. అరెరే! షేపు రౌండ్‌గా రాలేదే అనుకునేరు. ఎంత రౌండ్‌గా రావండి బాబు. ఇప్పుడు ఇట్లాంటి మూతోటి తీసుకొని రౌండ్‌గా కట్ చేసేసుకోవడమే. చూసారా పరోటాలు కాస్త పలచగా ఎట్టొచ్చినియో. ఇదే విధంగా మిగతా పరోటాలన్నీ చేసేసుకోండి మరి. ఇట్ట చేసేసుకున్నాం గదా! మరింక కాల్చేసుకుందాం పదండి. పెనం బెట్టుకొని, పెనం వేడైనాక పరోటా యేసేసుకొని, పిల్లలైతే కాసంత నెయ్యి చుక్క, పెద్దోళ్ళైతే కాసంత నూనె చుక్క యేసుకొని, 2 వైపులా మంచి రంగొచ్చేదాకా వేయించేసుకోండి. చూసారండి ఎంత ఈజీనో. ఇట్టా వేగిపోయిన వాటిని తీసేసి ఓ ప్లేట్‌లో పెట్టేసుకుందాం. ఇట్టానే మిగతా వాటన్నిటిని వేయించేసుకుందాం పదండి. అంతే అండి. ఎంతో బలమైన రాగి క్యారెట్ పరోటా రెడీ అయిపోయింది మరి. చూసారు గదా మరి. వీటిని పెరుగుతోనో, ఏ పచ్చడితోనో నంచుకొని తింటే అదిరిపోయిద్ది అంతే మరి. ఓసారి ట్రై చేసి చెప్పేయండి ఎట్టొచ్చిందో. చెప్పడం మర్చిపోయానండి. కొత్త ఛానల్ కదా! కూసంత సబ్స్క్రైబ్